ఓకే కొంచెం ముందు మాట్లాడి ఆ డేట్ని 9 ఇస్తాం. ఎంత తగ్గింది అప్పుడు 50,000 తగ్గింది. 50,000 తగ్గింది. తగ్గదని తెలిసి ఉంటే పెద్ద బండి బుక్ చేసాం. అది సింగిల్ క్లచ్ డబుల్ సపరేట్ డబుల్ క్లచ్ ఎక్కువ 10,000 దానికాడికి కొంచెం ఎక్కువ. మీరు ఇట్లాంటి ఇప్పించండి 3 కేవీకి 78 అదే 2 కేవీ దీనికి 1 నుంచి 5 పెట్టాలి. జిఎస్టీ అలాగే ఆత్మగురు చైర్మన్ వెంకటరామ గారు, ఆత్మగురు పరిటాల సత్యం గారు, కమోడిటీస్ మీద జిఎస్టీ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించబడింది. ఏ రంగం తీసుకున్నా కూడా మనకు కామన్ ప్రజలకు ఎక్కువ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ 2.0 రిఫార్మ్స్. మధ్యతరగతి ప్రజలు, స్మాల్ బిజినెస్ మెన్ వీళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టే రిఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని తీసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ గతంలో కార్లు, 2 వీలర్స్ ఇవన్నీ ఎవరైతే యూజ్ చేస్తారో అవన్నీ 28% ఉండేది 18%కి వచ్చింది. అదే రకంగా ఎయిర్ కండిషనర్స్ కూడా మనకు ఇప్పుడు ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిన వల్ల చాలా మంది ఎయిర్ కండిషనర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ 20 నుండి 18. మనకు ఇండియా బేసిక్గా ప్రైమర్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి రైతాంగ జీవన విధానానికి ఆలంబనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశారంటే, ఇప్పుడు ఇందాక సార్ కూడా ఆంధ్రప్రదేశ్ గారు ట్రాక్టర్ షోరూమ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్ మీద మన రైతులు మేలు చేసే ఉద్దేశంతో 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేది 5%కు తగ్గించారు. ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ మీద ఉండే రేట్ కూడా 12% నుండి 5% తగ్గించారు. అదే రకంగా రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్స్, కాంపోజిట్ బిన్స్ ఇవన్నీ కూడా తగ్గించడం జరిగింది. సరే, కామన్ ప్రజలకు లాభం ఏంటంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ సోపులు 18% నుండి 5% తగ్గించడం జరిగింది. షేవింగ్ రేజర్స్ 18% నుండి 5% తగ్గించారు. సిమిలర్లీ మనకంతా ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటుంటాం కదా, క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్ పూర్తిగా జిఎస్టీ తీసివేయడమైనది. అదే రకంగా యాంటీ అలర్జిక్ మెడిసిన్ మీద కూడా జిఎస్టీ పూర్తిగా తీసేయడం జరిగింది. అదే రకంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. 33 రకాల డయాబెటీస్ ఉంటే కానీ, లేకుంటే వేరే హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. 33 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద
ఏదైనా 0 చేయబడింది జిఎస్టీ, లేకపోతే మినిమం స్లాబ్ 5% తేబడింది. అదే రకంగా మనకు హెల్త్ ఇన్సూరెన్స్, ఇవాళ రేపు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అవసరం. సో హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీ ఉండేది. దాన్ని గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా తీసివేయబడి, దీనివలన చాలా కామన్ ప్రజలకు, మనకు మధ్యతరగతి ప్రజలకు చాలా లాభం చేకూరుతుంది. అదే ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి మన 16వ తారీఖు మరియు ఈ రోజు కూడా 18వ తారీఖు పెద్ద ఎత్తున అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో కండక్ట్ చేయమని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఈ ఆదేశాల మేర మేము 16వ తారీఖున 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా వెహికల్ ర్యాలీలు, అంటే బైక్ ర్యాలీలు కానీ, ట్రాక్టర్ ర్యాలీలు కానీ, అట్లాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అని పెట్టి ఈ యొక్క అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత తగ్గింది అనేది ప్రజలకు వివరించడం జరిగింది సార్. ఈ రోజున కూడా మేము మన యొక్క 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో కూడా మేము మీటింగ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క తగ్గిన జిఎస్టీని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం సార్. ఈ రోజు కూడా సార్ ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటే మన యొక్క సరుకు రవాణా కానీ, ప్రజల రవాణా కానీ బాగుండి ప్రజలకు రవాణాలో ఛార్జీలు తగ్గడంలో కూడా మనకు దోహదపడుతుంది సార్. ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటే అది మన యొక్క రాష్ట్రం యొక్క ఎకానమీకి, తద్వారా దేశం యొక్క ఎకానమీకి ఉపయోగపడుతుంది సార్. ఈ యొక్క జిఎస్టీ తగ్గింపు వల్ల ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగంలో మోటార్ సైకిల్ మనం తీసుకుంటే ఒక 8,000 నుంచి మనం పెద్ద బస్సులు కానీ, లారీలు కానీ తీసుకుంటే 2 లక్షల వరకు మనకు తగ్గింపు జరిగింది సార్. అంటే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క రేటు. ట్రాక్టర్ అయితే 20,000 నుంచి 50,000 దాకా ఇందాకే సారు మన యొక్క ఆత్మూరు షోరూమ్ లో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క ఇద్దరికి ట్రాక్టర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది 50,000 దాకా వాళ్ళకి తగ్గిందని. 2017 జూలై 1న ఒకే దేశం ఒకే పన్ను అనే ఒక రిఫార్మ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అప్పుడు 5%, 12%, 18%, 28% అని 4 రకాల స్లాబుల్ని తీసుకురావడం జరిగింది. వాటిని మళ్ళీ జిఎస్టీ 2.0 అనే పేరుతో దాదాపుగా కేవలం 2 స్లాబులకి సంబంధించిన పన్నులు మాత్రమే ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక జిఎస్టీ రేట్లు ఏవైనా ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. జిఎస్టీ మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రధానమంత్రి గారు ముందు జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడారు, చాలా మంది విమర్శలు చేశారు. ఇది జరుగుగా ఒకే దేశం ఒకే పన్ను విధానం తీసుకొస్తున్న తర్వాత ఇది కుదురుద్దా అన్నారు. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, వినియోగదారులు కానీ వాళ్ళు చెల్లించే పన్నుని చాలా సులభతరం కావడమే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క పన్నులు చెల్లించుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పారు మొదట్లో జిఎస్టీ అంటే, నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. మనం ఈరోజు జిఎస్టీ 2.0లో 4 స్లాబులు ఉన్న దాన్ని 2 స్లాబులకి తీసుకురావడం, 5, 18కి పరిమితం చేయడం, అందులో లైఫ్ సైడ్ డ్రగ్స్ కానీ సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు ఈ యొక్క ట్యాక్స్ భారాన్ని తగ్గించే ప్రయత్నం ఏదైతే ఉందో అది అద్భుతంగా భారతదేశ వ్యాప్తంగా జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రతి రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఉంటారు. ప్రతి నిర్ణయము ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఎక్కడా కూడా డిసెంట్ లేదు, ఎక్కడా వ్యతిరేకత లేదు. ఎప్పటికీ జరిగిన ప్రతి నిర్ణయము ఏకగ్రీవం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన ప్రయోగంగా మనం భావించవలసి ఉంటుంది. అనేక వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు. మొదటగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం.
ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆదేశం, ప్రతి 3వ శనివారం రోజు ఆయా ప్రాంతాలు పర్యటించి ఆ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలి, మనము భాగస్వాములం కావాలి. ఇది కేవలం అధికార యంత్రాంగం చేసే కార్యక్రమం కాదు, మనం కూడా చేసినప్పుడు అది స్వచ్ఛంద సంస్థలే కాకుండా స్వచ్ఛ సేవకులుగా మనం పనిచేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగం ఇవాళ మన ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి సేకరించిన చెత్త అంతా ఒక దగ్గర దాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ ఆ ప్రాంతం కూడా పట్టణం పెరుగుతూ ఉంది. ఆ డంప్ యార్డ్ ఇప్పుడు టౌన్ లిమిట్స్ లోకి వచ్చేస్తా ఉంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి దాన్ని మార్పు చేయాలి. దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ మున్సిపల్ శాఖ ద్వారా స్వచ్ఛాంధ్రలో తీసుకోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు టెండర్లు వేసి వచ్చారు, పెద్ద పెద్ద మెషినరీలు బిగించారు, అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. మున్సిపల్లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే 3 రకాలుగా అది విభజించబడుతూ ఉంది. ముందే ప్లాస్టిక్ని విభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు. మిషన్లోకి పోయిన తర్వాత ఆ మిషన్లో వచ్చేటువంటి 3 భాగాలని, ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనికిరాని చెత్తగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది, మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న గడ్డలు ఉన్నటువంటి దాన్ని మరొక దగ్గర పడుతుంది. మెత్తగా తయారయ్యేటువంటి ఆ యొక్క కార్యక్రమం 3 భాగాలు చూడడం జరిగింది. ఇది అంతా కూడా ఇవాళ అక్కడి నుంచి మార్చాలి. ఊరికినే మార్చడం ఎందుకు, ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో వట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావెల్ లాగా మనకి ఎక్కడైనా సరే స్థలాలని పూడ్చాలి అని అంటే, లెవలింగ్స్ చేసుకోవాలంటే ఆ మట్టి ఉపయోగపడుతుంది. లేదు ఇంకొంత గట్టి చేయాలి అని అంటే సన్న సన్న రాళ్లుగా వచ్చినటువంటి ఆ మట్టి ముందు బేస్గా వేసుకొని లెవలింగ్ చేస్తే కింద గట్టిగా మెటలో కంకర వేసిన విధంగా తయారవుతుంది. పూర్తి వేస్ట్ అయ్యేటువంటి దాన్ని ఇవాళ దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుంది. ఇట్లా మనం వద్దనుకొని వదిలిపెట్టినటువంటి చెత్త 3 రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మిషన్లు పెట్టి దాన్ని 3 భాగాలు చేసి ఎవరికి ఏది కావాలన్నా ఉచితంగా తీసుకోపోండి అని చెప్పి ఇచ్చే పరిస్థితి. చిల్లర సామాన్లు, కిరాణా సామాగ్రి కొంటే గతంలో 18% కొన్నింటికి ట్యాక్స్ ఉండేది, కొన్నింటికి 12% ట్యాక్స్ ఉండేది, కొన్నింటికి 5% ట్యాక్స్ ఉంది. ఇవాళ కిరాణా వస్తువుల పైన 2 స్లాబులు తీసేశారు. 18 లేదు, 12 లేదు, కేవలం 5% ట్యాక్స్ మాత్రమే వేస్తా ఉన్నారు. అంటే ఎంత వస్తువుల మీద ధరలు తగ్గుతున్నాయో గమనించండి. రోజువారీ నిత్యావసర వస్తువులు, బ్రష్లు, పేస్ట్లు, తల నూనె, మీరు ముఖానికి రాసుకునేటువంటి పౌడర్, స్నో, ఇవన్నీ కూడా ఇవాళ 18% నుంచి 5% తగ్గిస్తే 13% ట్యాక్స్ మనకి మిగులుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఎవరైనా 35-40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే షుగర్ లేకుండా ఎక్కడన్నా ఉన్నారంటే చాలా అదృష్టవంతులు. వాళ్ళు అదృష్టం తలుపు తట్టి ముందుకు వచ్చిన వాళ్ళే. అందరికీ షుగరే, అందరికీ బీపీనే. దీనికి మందులు కొనాలంటే 18% ట్యాక్స్ కట్టేవాళ్ళం మనం ఇప్పటి వరకు.
కానీ ఇప్పుడు మొత్తానికి మొత్తం ట్యాక్స్ తీసేసి జీరో ట్యాక్స్తో మొత్తం కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుని ఆరోగ్యానికి వాడేటువంటి అన్ని మందులు కూడా ఈరోజు జీరో ట్యాక్స్తో అమ్మాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది మన భద్రత కోసం, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం యొక్క ఆరోగ్య భద్రత కోసం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం. పండగలు వస్తే బట్టలు కొనాలి, పిల్లలు స్కూళ్ళకి పోతే కాలేజీలకు పోతే బట్టలు కొనాలి, సెలవులకు వస్తే బట్టలు కొనాలి. 12% ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు గుడ్డలంగళ్ళలో, రెడీమేడ్ షాపులు. ఇప్పుడు దాన్ని 5% తగ్గింది, 7% ట్యాక్స్ తీసేశారు. అంటే దానివల్ల ఆ ధరలు తగ్గుతూ ఉన్నాయి. కొన్ని అత్యవసరమైన మందులు ఉన్నాయి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకి వాడేటువంటి మందులు. ఆ మందులు గతంలో 12% ఉంటే ఇప్పుడు 5% చేసి 7 నుంచి 12% వరకు ఆ మందుల మీద కూడా ఇవాళ ట్యాక్స్ తొలగించడం జరిగింది. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మన ప్రభుత్వ స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు, అలాగే జూనియర్ కాలేజీలకైతే ప్రభుత్వమే ఇవాళ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, నోట్ బుక్స్ ఇస్తుంది, బ్యాగులు ఇస్తుంది, స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది, పెన్సిల్ బాబం కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కేవలం మన బిడ్డ స్కూల్కి పోవడం, చదువుకోవడం, రావడం. ఈ పరిస్థితుల్లో బయట వాడేటువంటి పుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు కానీ, స్టేషనరీ పెన్సిళ్ళు కానీ, పెన్సిల్ చెక్కే మిషన్లు కానీ, పెన్నులు కానీ, బాల్ పెన్లు కానీ, ఇవన్నీ కూడా ఇంతకుముందు 12% ట్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 5% ట్యాక్స్కి తీసుకొచ్చారు. కాబట్టి 7% ట్యాక్స్ తగ్గిపోయింది. ఈ 6 ఇవాళ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం మనం వాడేటువంటి. గొప్ప వాళ్ళకి ఎంత ట్యాక్స్ ఉంది, ఏముంది అనేది అక్కర్లే. అవసరం మంది, పేద వర్గాలది, మధ్యతరగతి కుటుంబాలు. అలాగే రైతాంగానికి సంబంధించి నేను ఇప్పుడు వెళ్ళాను, ఒక ట్రాక్టర్ షోరూమ్కి వెళ్ళాను. ఆ ట్రాక్టర్ షోరూంలో వాళ్ళు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ కొనేటువంటి 2 రైతులు ఉన్నారు. మేము ఇప్పుడే ట్రాక్టర్ కొన్నాం, ఈ జిఎస్టీ వల్ల మాకు 40,000 రూపాయలు ట్రాక్టర్ కొనడానికి కొనుగోలు ధర తగ్గింది. ముందు మేము 7.5 లక్షలు పెట్టి కొనాలనుకున్నాం, కానీ మాకు ఇవాళ 7,10,000 లేకుంటే 6,40,000 అయితే 6 లక్షలకి ఇలా తగ్గుతూ వస్తుంది. 40,000 సేవింగ్స్ ఒక్కొక్క ట్రాక్టర్ మీద మాకుంది. కొంచెం ఎక్కువ పవర్ ఉండేటువంటి ట్రాక్టర్ అయితే 50,000 కూడా సేవింగ్స్ ఉన్నాయని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్పడం కాదు, రైతులు చెప్పారు. మనమందరం రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, ట్రాక్టర్లు అవసరం ఉంటే కొనేటువంటి వాళ్ళం. ఇవాళ ఒక్క ట్రాక్టర్ మీద 40,000, 50,000. అంతేకాదు ట్రాక్టర్కు వాడేటువంటి ఇంప్లిమెంట్స్, రోటవేటర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, కేజీ వీల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇవాళ 5% ట్రాక్టర్లకి వాటికి సంబంధించిన ట్యాక్సులు తగ్గించి ఒట్టి ట్రాక్టర్కే 40,000 సేవింగ్ వచ్చిందంటే రైతులు ఆలోచించండి అని చెప్పి మీకు మనం 3,500, ఏసీ కొంటే 2,800. ఇవన్నీ ఇవాళ ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చాయి. ఇవాళ ఏసీ లేని ఇల్లు ఎక్కడైనా ఉందా? టిట్కో హౌసింగ్కి వెళ్ళాం, ప్రతి అపార్ట్మెంట్లో ఏసీ ఉంది. ఇవాళ ఎన్టీఆర్ ఇల్లు ఉన్నాయి, వెళ్తాం, చూద్దాం రండి. ప్రతి ఒక్కరు ఏసీ పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అదేమి పెద్ద లగ్జరీ కాదు. ఏసీ పెట్టుకోవడం అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. కాబట్టి మీరు పెట్టుకుంటారు, వెసులుబాటు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. పెట్టుకునే వాళ్ళ మీద భారం లేకుండా 2,500 రూపాయలు తగ్గించే కార్యక్రమం. సేవింగ్స్ అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ కూటమి నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వస్తున్నారు, వస్తారు. ఇంకా కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కరెంటు, అందరికి కరెంటు కావాలి. కరెంటు లేని ఇల్లే లేదు ఇవాళ. మన నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి కేంద్ర ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు
సూర్యఘర్ అని ఒక పథకం పెట్టి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని అమలు చేయమని సూర్యఘర్ అనేటువంటి ఈ పథకంలో ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు 3 కిలోవాట్లు వాడే వాళ్ళందరికీ ఈ యొక్క సోలార్ వినియోగం అలవాటు చేయండి అన్నారు. సోలార్ వినియోగం మేము ఎందుకు పెట్టాలి? సోలార్ వినియోగం పెడితే మేము ఎందుకు చేయాలి? ఇదంతా కరెంట్ వస్తుంది. ముఖ్యంగా పేద వర్గాలు వాళ్ళు అర్థం చేసుకోండి. మీకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 200-250 యూనిట్ల లోపు కరెంటు వాడితే ఉచితం మీకు. కానీ ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రకరకాలుగా వేల లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ కరెంటు ఉత్పత్తి అవుతుంది. పేద వర్గాల ప్రజలకి న్యాయం చేయాలని ఆ డబ్బు మీ దగ్గర తీసుకోకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది. మీరు చూపించేదేంటి? అందరికీ తెలిసిన రహస్యమే, ఒక లైటు ఒక ఫ్యానే. కానీ ఏ ఇంటికన్నా పోయి చూద్దాం, ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లేని ఇల్లు ఉందేమో, హీటర్ లేని గేజర్ లేని ఇల్లు ఉందేమో చూద్దాం. మరి అంత ఎక్కువగా మీరు కరెంటు వాడినా మీకు ఉచితంగానే ఇస్తుంది, పని లేదు. కానీ ఇవాళ ప్రభుత్వం మీకేం చెప్తుంది? మీరు ఎంత కరెంట్ అయినా వాడుకోండి, కానీ సూర్యరశ్మితో వచ్చే కరెంటు వాడండి, మీరు సొంతంగా వాడుకోండి. ప్రభుత్వమే బిగిస్తుంది మీకు ఆ కార్యక్రమాలన్నీ. ఏ పేద వర్గాల ప్రజలు బీపీఎల్ కుటుంబాల వాళ్ళు ఉన్నా ఇవాళ మన నియోజకవర్గంలో 10,000 ఇళ్లకి సోలార్ ప్యానెల్స్ బిగించడానికి మన దగ్గర అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి చూసి వచ్చాను. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, గీజర్ ఉంది, మరి అలాగే ఫ్రిడ్జ్ ఉంది, టీవీలు ఉన్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇంకా అదే కరెంటుతో వాళ్ళు బోర్ మోటార్ కూడా వాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అంత వాడినా దీనికి అయ్యే ఖర్చు కూడా ఏమి లేదు. వాళ్ళు మిగిల్చి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం తిరిగి డబ్బిస్తుంది. వాళ్ళ మిగులు కరెంట్ ఏదైనా ఉంటే ఒక 100 యూనిట్లు మిగిలిపోతే ఆ 100 యూనిట్ల కరెంటు ప్రభుత్వం తీసుకొని యూనిట్ కింద మీకే ఇస్తుంది, చెల్లిస్తుంది. కాబట్టి ఇంత వెసులుబాటు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ప్రయోజనాలకి మేలు చేయడానికి చేసే కార్యక్రమం. వాటి వరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకైతే మొత్తానికి మొత్తం ఉచితం. వాళ్ళకి ఉచితమైన మామూలు కరెంటు వాడేటప్పుడు 200-250 యూనిట్లు దాటితే వాళ్ళకి బిల్లు పడుతుంది. కానీ సోలార్ పెట్టుకుంటే ఉచితంగానే ప్రభుత్వం పెడుద్ది. మీరు కరెంటు ఉచితంగా వాడుకోండి, దానికి ఏమి మీ పైసా కూడా ప్రభుత్వం మీ దగ్గర తీసుకోండి. 3 కిలోవాట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా కొంత సబ్సిడీ, బీసీలకు కూడా సబ్సిడీ, ఇన్ని రకాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క సూర్యఘర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. లేనంత గొప్పగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇన్ని విధాలు జరిగే ఈ అభివృద్ధిని దిగ్విజయంగా వెలగాలి. ప్రతి ఆలయంలో జ్యోతులు వికసించాలి. ఆ జ్యోతుల యొక్క వెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెదజల్లాలి. ప్రతి కుటుంబం ఆ వెలుగులో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. దాదాపు 111 మందికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ నిధి నుంచి 111 మందికి వాళ్ళ ఆరోగ్యం బాగలేకనో, ఆపరేషన్లు చేయించుకుంటేనో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నిధులు విడుదల కావడం జరిగింది. ఈ 111 మందికి 85,48,030 రూపాయలు, 85,48,030 రూపాయలు వాళ్ళకి విడుదల చేస్తూ ఉన్నాం. ఇది ఒక నిత్య కృత్యం. పోయిన మాసం కూడా
దాదాపు 100 మంది పైచీలకు ఈ యొక్క సీఎం రిలీఫ్ చెక్కులు పంచాం. ఈ నెలకి మళ్ళీ 111, ఆత్మకూరులో 32, సంఘం 15, ఏఎస్పేట 5, మరిపాడు 24, అనంతసాగరం 9, చేజర్ల 19, ఇతరులు 7, మొత్తం 111 మందికి 85 లక్షల పైచీలకు నిధులు ఇవాళ విడుదల చేసి ఆ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు అందరూ కూడా ఉన్నారు. 11 మంది లబ్ధిదారులతో కలిపి 14 మాసాల్లో ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి సహాయ నిధి ఆత్మకూరు నియోజకవర్గంలో పొందినటువంటి వాళ్ళు 492 మంది లబ్ధిదారులుంటే 5,35,682 రూపాయలు వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు విడుదల చేశామండి. మన ఈ 111 మందికి కూడా 85 లక్షల రూపాయల కార్యక్రమం ఇవాళ విడుదలవుతుంది. బహుశా సమయం సరిపోదేమో, లేట్ అవుతుంది. మరి సంక్షేమం కోసం ఈరోజు వాళ్ళకి ప్రతి ఒక్క కార్మికుడికి 2 జతల వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వస్త్రాల కార్యక్రమం కూడా ముందు ఇద్దరికి ఇస్తారు, తర్వాత కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రూపాయలు. సంగం మండలం దాసిరెడ్డి వెంకట శేషారెడ్డి